అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నువ్వుజీళ్ళు రెడీ చేసుకుందామండి. ఈ నువ్వుజీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఈ వయసులో కూడా తీర్థాలు వెళ్ళినప్పుడు నువ్వుజీళ్ళు కరకాజ్యం కనిపించిందంటే కొనటం మాత్రం మానండి. మీరు నమ్మితే నమ్మండి. చిన్నప్పుడు నాతో ఆడుకున్న నా స్నేహితులు, నేను చదువుకున్న నా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకే గుర్తు వస్తుందండి. మేమందరం కలిసి ఈ నువ్వుజీళ్ళు ఎక్కడ కూర్చుని తినేవాళ్ళము నాకు ఫోన్ చేసి కంపల్సరీగా చెప్తారండి నా ఫ్రెండ్స్ అందరూ. ఈ జీళ్ళు అంటే మా అందరికీ కూడా చాలా ఇష్టం, మా బ్యాచ్కి. ఈ జీళ్ళు చూసినప్పుడల్లా నా చిన్ననాటి స్నేహితులందరూ గుర్తుకొస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చాక్లెట్లు అడిగితే ఈ విధంగా జీళ్ళు చేసి పెట్టండి. నా ఛానల్లో నేతికోకుడు వీడియో కూడా ఉందండి, అది చూసి ఒకసారి ట్రై చేయండి. మన ఆరోగ్యానికి ఎంతో మంచిది, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఐరన్ ఫుడ్ కదండి, రోజుకు ఒక జీడి తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. చిన్న పిల్లలే కదండి, పెద్దోళ్ళు కూడా తినొచ్చు ఈ జీడిని. చిన్నతనంలో అమ్మ నాన్నతో ఏవైతే ఎత్త వెళ్ళినా కంపల్సరీగా ఈ జీళ్ళు, ఖర్జూరం, కరకజ్జు 3 కొనుక్కునేవాళ్ళం అండి చిన్నప్పుడు. మా చిన్నప్పుడు తినుబండారాలు అంటే ఇవేనండి. ఇప్పుడు పిల్లలైతే మా చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు లాంటివి అడుగుతున్నారండి, నూడిల్స్ని. పండక్కే కరకాజ్యం వీడియో చేసి చూపిస్తాను. చూసారా ఎంత బాగా వస్తున్నాయో జీళ్ళు. ఈ రోజుకు ఒకటి తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ జీళ్ళు ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. చిన్న మంట మీద దోరగా వేయించాలండి. మంట అసలు ఎక్కువ పెట్టొద్దు, వెంటనే మాడిపోతాయి. చూసారండి కలర్ మారిపోయాయి కదా. ఇలా వేగిన నువ్వు పప్పుని స్టవ్ కట్టేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే మూకుడు తీసుకోవాలి. ఈ మూకుడిని ఒక క్లాత్ పెట్టి శుభ్రం చేసుకోవాలి, వేయించుకున్నాం కదండి అందుకని. ఈ మూకుడిలో కొంచెం నెయ్యి వేసుకుని మూకుడంతా బాగా పట్టించుకోవాలి. చూడండి నెయ్యి మూకుడంతా బాగా పట్టించుకుని ఈ మూకుడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వేరే మూకుడు పెట్టుకోవాలి. చూడండి కప్పుతో బెల్లం వేసుకుంటున్నాను. నా చేతిలో ఉంది కదండి, ఈ కప్పుతో నేను బెల్లం వేసుకుంటున్నాను. ఈ కప్పుకి ఒక 10 నువ్వుజీళ్ళు రెడీ అవుతాయండి. మీకు ఎక్కువ మందిగానే ఉంటే పెద్ద కప్పుతో చేసుకోండి, ఏదైనా కప్పు కొలతే. చూడండి బెల్లం వేసుకున్న తర్వాత ఈ బెల్లంలో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ పట్టు బేరాదు. మీకు వెంటనే చూపిస్తున్నానండి. నువ్వుజీళ్ళు ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. చూడండి బెల్లం కరిగి బెల్లం ఉడుకుతుంది కదా. చూడండి ఉడకబట్టింది బెల్లం. ఇలాంటి వంటలు వండేటప్పుడు మెత్త బెల్లమే తీసుకోండి, పట్టు బాగా వస్తుంది. చూసారా ఎంత మంచి రంగు ఉందో. చూడండి కలర్ మారిపోయిందంటే ఇంక పట్టు దగ్గరకు వచ్చేసినట్టే. ప్రాసెస్ ఎక్కువండి, అందుకే వెంటనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లో నీళ్లు తీసుకుని అందులో మనం ఉడికిన బెల్లం పాకాన్ని వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం వేలుతోటి ఆ పాకాన్ని దగ్గరికి తీయాలి. ఇలా దగ్గరికి తీసినప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మన చేతిలోకి రావాలండి. పాకం ఎలా రావాలో కరెక్ట్గా చూడండి. చూడండి మెత్తగా లేత ఉండపాకం అండి ఇది. ఈ ఉండను ప్లేట్కి వేసి కొట్టామంటే సౌండ్ రావాలండి. వీడియోని ఎడిటింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ వాయిస్ కట్ అయిపోయిందండి, లేకపోతే మీకు సౌండ్ వినబడను. చేతిలో అయితే మెత్తని ఉండపాకం రావాలి, లేత ఉండపాకం అండి. దీన్ని కొట్టామంటే సౌండ్ మాత్రం రావాలి, కంపల్సరిగా మర్చిపోవద్దు. సౌండ్ రాకపోతే మనకు జీళ్ళు రెడీ అవ్వవు. ఇప్పుడు నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మూకుడు తీసుకుని ఈ మూకిట్లో ఈ పాకాన్ని అంతా వేసుకోవాలి. ఈ పాకం గోరువెచ్చగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే 2 స్పూన్లు ఇలాచీ పొడి వేసుకుని, పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక స్పూన్ తీసుకుని ఇదంతా ఈ పాకాన్ని అంతా దగ్గరగా తీసుకోవాలి. ముద్దలా రెడీ చేసుకోవాలండి. ఈ పాకాన్ని ఇలాగా ఉంచేసామంటే చల్లారిపోయిందంటే గట్టిగా అయిపోతుంది, మనం కలుపుతూనే ఉండాలి. చూడండి స్పూన్తో దగ్గరికి తీసుకున్నాం కదా. ఈ నాన్ స్టిక్ ప్యానం అయితే అంటుకోకుండా వచ్చేస్తుందండి. మీ దగ్గర లేకపోతే దలసరంటి గిన్నెలో చేయండి ఇలాగా. చూడండి దగ్గర తీసేసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. గోరువెచ్చగా ఉంది కాబట్టి కలిసిపోతుందండి. మనం చేతితో పట్టుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుందని నెయ్యిని ఇప్పుడు వేసాను. బెల్లం పాకాన్ని స్పూన్తో దగ్గర తీసాం కదండి, అలాగే 2-3 సార్లు అనాలి. అలా అన్నప్పుడే మనకి గట్టిగా రెడీ అవుతుంది.
వెంటనే అయిపోదండి, కంగారు పడొద్దు. నేను మీకు అన్నీ చూపిస్తే అరగంట టైం పట్టేస్తుంది వీడియో. ఇలా దగ్గర చేతిలోకి వచ్చే వరకు చల్లారిన తర్వాత చూడండి, ఇలా ముద్దలా రెడీ అయిన తర్వాత నేను ఎలా చేస్తున్నానో మీరు అదే విధంగా చేయాలి. ఈ బెల్లం పాకాన్ని సాగదీసి మళ్ళీ మన చేతిలోనే పెట్టుకోవాలండి. మళ్ళీ సాగదీసి మన చేతిలోనే పెట్టుకోవాలి. నువ్వు జీళ్ళు రెడీ చేయటం ప్రాసెస్ ఇదే అండి. చూడండి, ఎక్కడన్నా తెగుతుందని మనకు అనుమానం వచ్చిందంటే 2 మెల్లు పెట్టామంటే అసలు తెగదండి. ఇది మనం సాగదీసి కొలిది సాగుతుంది. కట్ అవుతుందని అనుమానంగానే వచ్చిందంటే 1 మెల్లు పెట్టామంటే కట్ అవ్వదండి. చూసారా? మొత్తం మీద ఈ ప్రాసెస్ మీకు ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు ఉంటుందండి. వెంటనే మాత్రం రెడీ అవ్వదండి. నేను 10 నిమిషాలు చూపిస్తే అవ్వదు కదా. మనం ఇలా సాగ తీసుకుని కలర్ మారి మంచి బంగారం రంగు వచ్చి మెరుపు వస్తుందండి. ఆ మెరుపు వచ్చే వరకు అలా సాగదీస్తూనే ఉండాలి. ఇలా సాగదీసినప్పుడే మనకి గట్టి పడుతుందండి ఈ పాకం. ఎంత బాగా సాగదీస్తే అంత గట్టి పడుతుంది. ముందు సులువుగానే ఉంటుందండి సాగదీయటం, ఆరి కొలిది గట్టి పడిపోద్ది. అప్పుడే మన శక్తి ఉపయోగించాలి. చూసారా, బంగారం రంగు వస్తుందంటే ఆరుతున్నట్టే లెక్కండి బెల్లం. ఇలా ఆరి గట్టిపడే వరకు సాగదీస్తూనే ఉండాలి. నాకైతే నిదానంగా సాగదీసాను కాబట్టి నాకు 10 నిమిషాలు పట్టిందండి. కొంచెం స్పీడ్గా చేసేవాళ్ళు అయితే ఒక 5 నిమిషాలు కానీ 7 నిమిషాలు కానీ పడుతుంది. కంగారు పడొద్దు, వెంటనే అవ్వలేదు ఏంటి అని. చూసారా ఎలా సాగుతుందో? శాస్త్రం కూడా ఉంది కదండి, జీళ్ళ సాగుతున్నావు ఏంటి అని. ఇలాగే సాగుతూ ఉంటుంది. మనం ఎంత సాగదీస్తే అంత సాగుతుంది. సాగిన దాన్ని మళ్ళీ మన చేతిలో పెట్టేసుకుని బంగారం రంగు వచ్చే వరకు అలా సాగదీయాలి. మనం ఏ పని నేర్చుకోవాలన్నా ఏకాగ్రత అవసరం అండి. ఓపికగా చూడాలి, వినాలి, నేర్చుకోవాలి. ఇలా మెత్తగా ఉన్నప్పుడే మనం నేతి నువ్వు జీళ్ళు కట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మనం వేయించుకున్నాం కదా, ఆ నువ్వు పప్పుని పీట మీద వేసేసుకుని పలచగా చేసుకోవాలి. మీకు ఏ పీట ఉంటే ఆ పీట మీద వేసుకోండి. ఇలా పలచగా చేసుకున్న తర్వాత మనకి రెడీ అయింది కదా, ఈ కడ్డీని ఈ నువ్వు పప్పు మీద పెట్టుకోవాలి. ఇలా మెత్తగానే ఉన్నప్పుడే కలర్ మారిపోయింది కదా, గట్టిపడి కలర్ మారిందంటే నువ్వు జీళ్ళు కట్ చేసుకోవడానికి రెడీ అయిందని లెక్క పెట్టుకోవాలి. మెత్తగా ఉన్నప్పుడే మనం ఈ నువ్వుల్ని పట్టించాలి. ఉండి కొద్దీ ఆరిపోతుందండి. ఆరిపోయిందంటే గట్టిగా రెడీ అయిపోతుంది. నువ్వులు పట్టించినా పట్టుకోవు. అందుకనే మనం కొంచెం మెత్తగా ఉన్నప్పుడే నువ్వులన్నీ పట్టించేసుకోవాలి. నేను ఎలా పట్టించున్నానో మీరు అలాగే నిదానంగా నువ్వులన్నీ ఆరిపోయిందంటే గట్టిగా అయిపోద్ది, గుర్తుపెట్టుకోండి. ఆరకుండా మెత్తగా ఉన్నప్పుడే రెడీ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న నువ్వులన్నీ పట్టించేసుకున్నాం కదా, కొంచెం నువ్వులు పక్కన పెట్టుకోవాలి. చాక్కి కొంచెం నెయ్యి రాసుకుని మనకు నచ్చిన సైజులో జీళ్ళని కట్ చేసుకోవాలి. మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. గట్టి పడిపోయిందంటే మనకు కట్ చేయడానికి అవ్వదు. సైజులో కావాలో ఏ ఆకారంలో కావాలో తర్వాత చేసుకుందాం. ముందు మాత్రం కటింగ్ మాత్రం అయిపోవాలా. కొద్ది ఆరిపోయిందంటే గట్టి పడిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఒకటి తీసుకుని మనం నిదానంగా మనకు నచ్చిన ఆకారం, నేను సిలిండర్ ఆకారంలో చేస్తున్నాను. మనకు నచ్చిన ఆకారం మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా నువ్వులు అద్దలేదు అంటే ప్లేట్లో కొంచెం నువ్వులు ఉంచుకున్నాం కదండి, ఆ నువ్వుల్లో అద్దుకోవాలి. జీడి నిండా నువ్వు పప్పు ఉన్నప్పుడే అండి రుచిగా ఉంటుంది. నువ్వు జీడి 2 చేతుల మధ్యలో పెట్టుకుని నచ్చిన ఆకారంలో చుట్టుకోవాలి. ఈ నేతి నువ్వు జీళ్ళు మా విలేజ్ స్పెషల్. ఈ జీళ్ళు చిన్నపిల్లలు తినటం వల్ల వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుందండి. కొత్త రక్తం పుడుతుంది, ఎముకలు గట్టిపడతాయి. ఐరన్ ఫుడ్ కదండి. ఈ జీళ్ళలో ఆరోగ్య రహస్యం దాగుందండి. తప్పకుండా మీరందరూ ఈ జీళ్ళు ట్రై చేయండి. యూట్యూబ్ పెట్టడం వల్ల నా చిన్ననాటి వంటలన్నీ మీకు చూపిస్తున్నాను. వంటలే కాదండి, నా చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకోగలిగాను. ఈ వీడియో చూస్తే నా చిన్ననాటి స్నేహితులందరికీ గుర్తొచ్చే జీళ్ళండి ఇవి. మర్చిపోయిన పాత వంటలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నానండి నేను. సరే, మనకు నచ్చినట్టు జీళ్ళు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకైతే చాక్లెట్లు ఇస్తున్నారు కదా, ఆ చాక్లెట్ల బదులు ఇలాంటి నువ్వు జీళ్ళు రెడీ చేసి పెట్టండి. ఎంతో ఆరోగ్యం, ఐరన్ ఫుడ్ అండి.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తిన్న కొద్దీ తినాలనిపించే నువ్వుజీళ్ళు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.